నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం హౌస్ వైఫ్. ఈరోజు మరొక ఈజీ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేం లేదండి, రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బొరుగులు. చాలా సింపుల్ చేయడము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి టైం లేనప్పుడు 5 నిమిషాల్లో ఇదైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ రెసిపీ లాగా కూడా దీన్ని అయితే ప్రిపేర్ చేసుకొని కడుపు నిండా తినేయచ్చు. లైట్గా టమ్మీ ఫుల్గా ఉంటుంది. మరి ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం అయితే ఒక పెద్ద బౌల్లో హాఫ్ వరకు నీళ్లు తీసుకోవాలి. ఇవైతే ఉగ్గాని బొరుగులు అండి. నార్మల్గా దొరికే బొరుగుల కన్నా ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇవి కొంచెం పెద్దవిగా వైట్గా ఉంటాయి అన్నమాట. ఉగ్గాని బొరుగులు అంటే ఇస్తారు మార్కెట్లో. ఇవైతే నేను ఇక్కడ ఒక 4 కప్పుల వరకు తీసుకున్నాను. నేను చేసే ఈ క్వాంటిటీ ముగ్గురికైతే కరెక్ట్గా సరిపోతుంది. ఫస్ట్ ఒక 2 కప్పుల బొరుగులను అయితే నీళ్ళల్లో వేసుకొని ఇలా కలుపుకోవాలి. బొరుగులు మనకు నీళ్ళల్లో వేస్తే పైకి తేలిపోతాయి కాబట్టి వాటిని ముంచినట్టుగా మనం కడిగినట్టుగా చేసుకొని ఒక 2 నిమిషాలు సోక్ చేసుకున్నట్టుగా ఉంచుకొని తర్వాత అయితే వాటిని గట్టిగా పిండి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. నీళ్ళు అసలు లేకుండా గట్టిగా పిండుకోవాలండి. మనకు ఈ బొరుగుల్ని అంటే నిప్పుల మీద తయారు చేస్తూ ఉంటారు, అందువల్ల డస్ట్ కూడా ఉంటుంది. వీటినైతే ఇలా కడుక్కోవాలన్నమాట. ఫస్ట్ ఒక 2 కప్పుల బొరుగులను అయితే అలా చేశాను. తర్వాత మళ్ళీ వేరొక నీళ్లు తీసుకొని మళ్ళీ 2 కప్పుల బొరుగులు వేసి సేమ్ ప్రాసెస్ మళ్ళీ వాటిని కడిగినట్టుగా ఒక 2 నిమిషాలు సోక్ చేసుకొని గట్టిగా పిండి అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మనం ఇలా పిండుకొని తీసుకున్న బొరుగులను అయితే ఆ ప్లేట్లో వేసుకున్నప్పుడు మరీ పైన వేసుకోకుండా గట్టిగా అదిమినట్టుగా పెట్టుకోవాలన్నమాట, వాటర్ అనేది ఎండిపోకుండా ఉండడం కోసం. తర్వాత అయితే ఒక పెద్ద సైజు కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, ఇంకా 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ వరకు మినప్పప్పు, ఇంకా ఒక 2-3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. అస్సలు పప్పులు అయితే మాడిపోకూడదు. తర్వాత ఒక ఎండుమిర్చి, ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకుని సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయను అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 టమోటాలను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, హాఫ్ కుక్ అయితే సరిపోతుందన్నమాట. తర్వాత ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇంకా ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ మాత్రమే వేసాను. తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసి ఇది మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిపి ఇది మనకు హాఫ్ కుక్ అయిపోయింది కదా. టమాటాలు బాగా మెత్తబడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బొరుగులను అయితే ఇందులో వేసుకోవాలి. సేమ్ మనకు రైస్ లాగా అయిపోతాయి అన్నమాట బొరుగులు వాటర్లో వేసినప్పుడు. ఈ పోపు మొత్తం ఈ బొరుగులకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. చూసారా, ఇలాగన్నమాట. ఇప్పుడు ఏదైనా సాల్ట్ తగ్గితే వేసుకోవచ్చు. తర్వాత అయితే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ సీక్రెట్గా అయితే ఈ సీక్రెట్ పౌడర్ని అయితే వేసుకోవాలి. అప్పుడే మనకు ఉగ్గాని అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఒక 1/2 కప్పు శనగలను అయితే మిక్సీ పట్టుకుని 4 కప్పులు వేసాం కదా బొరుగులు, ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున 4 టీ స్పూన్ల శనగల పిండిని అయితే అందులో వేసుకొని కలిపేసుకోవాలి. ఇది వేయడం వల్ల ఉగ్గాని టేస్ట్ అనేది ఇంకా డబుల్ అవుతుందన్నమాట. దీన్నైతే వేడి వేడి మిరపకాయ బజ్జీలతో కాంబినేషన్గా పెట్టుకొని తిన్నామంటే సూపర్ ఉంటుంది. ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ రెసిపీ అయితే మనం ఆ బజ్జీలతో కాంబినేషన్గా తినచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మనం ఇది అలాగే కూడా తీసుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్ కదా. 5 నిమిషాల్లో బొరుగుల్ని అలా సోక్ చేసుకొని ఒక ఉల్లిపాయ టమాటో కట్ చేసి వేసేసుకొని పోపు వేసుకోవడమే. లైట్ ఫుడ్, హెల్దీ ఫుడ్ అండి. టమ్మీ ఫుల్గా తినచ్చు, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మన వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్